అబ్బా ఏదో అయింది, దాన్నే పట్టుకుని సాగదీస్తావెందుకు, అయినా నీకు మరీ ముక్కుమీదే ఉంటుంది కోపం. హాస్యానికన్నాను. హాస్యం, పెళ్ళైన 3వ రోజున పెళ్ళాన్ని చెప్పుతో కొడతాననడం హాస్యం. మీ చెల్లెలు కుక్కపిల్లలతో పెళ్ళాన్ని పోలుస్తుంటే అదో హాస్యం. మీరంతా చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. మీ హాస్యాలింత సున్నితంగా ఉంటాయని నాకు తెలీదు. మనసులోని అక్కసు వెళ్ళగక్కాను కోపంగా. తెచ్చిపెట్టుకున్న నవ్వు, సరసం ఆయన మొహంలోంచి మాయమై అసలు స్వరూపం వెంటనే వచ్చింది. ఏమిటి అస్తమాను ప్రతిదానికి ఇంత గొడవ చేస్తావు, అంత పౌరుషం ఉన్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? తీక్షణంగా అన్నారు. పెళ్లి చేసుకుంటే అతహ్మగౌరవం, ఆత్మాభిమానం ఇంతలా బలిపెట్టుకుని బతకాలని నాకు తెలీదు. భార్య అంటే బానిస అన్న భావం ఈనాడు మగవాళ్లకి లేదని భ్రమపడ్డాను. చాలించు నీ ఉపన్యాసాలు, చూస్తుంటే నీ వ్యవహారం ముదురుతుంది. పెళ్ళయిన రోజునుంచి ఎదురు జవాబులు చెబుతున్నావు. మా అమ్మ అన్నట్టు నిన్ను మొక్కగానే పంచాలి. కసిగా పళ్ళు బిగించారు. అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అంతేగాని ప్రతిసారి మీరు, మీవాళ్లు ఇలా అలా అంటే సహించేదిలేదు. మొహం ఎర్రబడగా అన్నారు. వెళ్ళిపోయి ఎంత సులువుగా ఒక్క మాటలో అన్నారు. అంత సులువుగా వెళ్లలేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగారు. కట్టుకున్న భర్త 3వ రోజే భార్యని, పోతే పో అనగలిగాడంటే ఆ కాపురం ఎంత చక్కగా సాగుతుందో భవిష్యత్తు కళ్లముందు కన్పించిన ఆశలు, కలలు కూడా పోయినట్టు హతాశురాలినైపోయాను. జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయగర్వంతో తలుక్కుమన్నాయి ఆయన కళ్ళు. ఆయన సెలవు అయిపోయింది. ఆ రోజు మేము ప్రయాణం అవ్వాల్సిన రోజు. ఉదయం కాఫీలు తాగుతుండగా మా అత్తగారు, ఏమిరా శివా, ఎప్పుడు మీ ఆవిడ్ని తీసుకెళ్ళి ఏం చేశావు? ఇంట్లో సామానులు ఏం లేనట్లున్నాయి, ఉట్టి చేతులతో వచ్చింది. ఇప్పుడు తీసిపెడితే ఇబ్బందిగాదు. ఏం చేద్దాం, వాళ్లకి లేకపోయినా మేమలా ఎలా ఊరుకుంటాం? నీవు ముందెళ్ళి ఇంటికి కావలసినవి 4 కొని తర్వాత తీసుకెళ్ళు అంటూ సాగదీసింది ఆవిడ. జవాబు చెప్పాలనిపించినా నేనే మాట అన్నా విపరీతార్థాలు తీస్తారని, ఆయన ఏమంటారో చూడాలని ఊరుకున్నాను. ఆయన నావంక ఒకసారి చూసి, ఫరవాలేదులే, 2 రోజులు ఏదో హోటల్లో తింటాం, సామాను కొనడం ఎంతసేపు అన్నారు. అమ్మయ్య బతికించారు అని సంతోషించాను. ఆవిడ మా ఇద్దరివంక మార్చి మార్చి చూసింది. మేమిద్దరం కూడబలుక్కున్నామని గ్రహించినట్టు చుటచుర చూస్తూ. సరే, అయితే మీ ఇష్టం అందావిడ ముభావంగా. అమ్మా, నాన్నని ఓ 1000-2000 అడిగి ఇస్తావా? నా అకౌంట్ ఫిక్సడ్ డిపాజిట్లో ఉంది. తీస్తే అనవసరంగా నష్టం. సామానులు కొనాలిగదా అన్నారాయన. బావుందిరా నాయనా, మీ నాన్న దగ్గర మాత్రం రాసులు పోసి ఉన్నాయా? మొన్న పిల్ల పెళ్లి చేశాం, 25,000 ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు. అడిగితే కేకలు వేస్తారో ఏమిటో. అసలంతా ఆయన దగ్గర మాత్రం ఉండొద్దు, ఆవిడ నుదురు చిట్లించి అన్నారు. అయినా ఇదేం విడ్డూరం, అటు ఆడపిల్లల కాపురాలు దిద్దాలి, ఇటు మగపిల్లలకి మేమే ఇవ్వాలి. ఎక్కడా కని విని ఎరగం. మీ అత్తవారు నిమ్మకిని రెత్తినట్టు ఊరుకుని పిల్లని గడుసుగా పంపేశారు. మధ్య మాకా ఈ నష్టమంతా. ఆవిడ ధోరణి సాగుతూంది. అంత నష్టపోవడానికి ఏముంది, మీరెందుకు ఇయ్యడం? మా నాన్నగారిచ్చిన కట్నంలో ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే మా అవస్థలు మేము పడతాము. స్థిరంగా, శాంతంగా అన్నాను. ఆ మాట కూడా అనకపోయేదాన్నిగాని, ఎలాగో అప్పుడే వచ్చిన చెడ్డపేరు రానే వచ్చింది. ఇంకా మా వాళ్లని తీసిపారేస్తుంటే సహించలేక ఏమైతే అయిందని అనేశాను. అంతే. ఆ మాటకి మొహం గంటుపెట్టుకుని, కట్నం మహా ఇచ్చారులే ముష్టి 8,000. మేం ఏమీ మూటకట్టి దాచుకోలేదు. పెళ్లి ఖర్చు, నీకు పెట్టిన గొలుసు, చీరలు, ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడనుంచి వచ్చాయనుకున్నావు? ఇంకా మా చేతిది 2,000 వదిలింది. గై మంది ఆవిడ. వాళ్లు నాకు పెట్టిన గొలుసు, చీరలు, ఖర్చులు అన్నీ కలిపినా 4-5,000 మించకు అని ఖచ్చితంగా నాకు తెలుసు. అయినా ఇంకా అనడానికి ఏముంది? నోరు మూసుకున్నాను. అయినా ఓరే అబ్బాయి, ఇలా మీ ఆవిడ పెద్ద, చిన్న మర్యాదలేక ఏ మాట పడితే ఆ మాట అనడం బాగోలేదు. నీవు దాన్ని ఎలా కట్టుదిట్టంలో పెడతావో, మరోసారి ఇలా అంటే సహించేదిలేదు. నీ కట్నం తాలూకు మీ నాన్నని అకౌంటు రాసి ఇమ్మంటాను. ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది. ఆయన కోపంగా, వెందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటావు? బుద్ధిలేదా? ఒకసారి చెప్పితే నన్ను బతకనీయదలుచుకోలేదా? మధ్య నేను చస్తున్నాను అని నామీద ఎగిరారు. ఆయనన్నది ఒక విధంగా నిజమే. ఒక వంక భార్య, మరో వంక తల్లి. ఎవరిని ఏమనగలరు? తల్లిని అనలేక ఆ కోపం నామీద చూపిస్తారు. అందుకనే ఇంకేమనకుండా ఊరుకున్నాను. అసలు డబ్బు అడగడం ఈయన మొదటి తప్పు. తరువాత మా అత్తగారు మామగారితో చెప్పడం, కొడుకుని పిలిచి ఏమన్నారో, కాగితాలు లేఖకులు చూపడం, మిగతా డబ్బు ఇదిగో అని ఓ 1000 ఈయన చేతిలో పడేశారుట. తల్లిదండ్రులు నిష్ఠూరంగా మాట్లాడటం, కోడలు వచ్చిన రోజునుంచి కొడుకు అప్పుడే పరాయివాడైపోయాడని, కట్నం డబ్బులు కోడలు అడిగించిందని,
ఏవేవో సాధింపులు. ఆ రోజంతా అత్తవారు గుణగడం, చిరచిరలాడారు. మా ఆయన తల్లిదండ్రులని ప్రసన్నం చేసుకో ప్రయత్నించి విఫలులై ఆ కోపం నామీద చూపి ఆ 1000 రూపాయలు నా మొహం మీద విసిరేసి, నీవు నీ కట్నండబ్బు కట్టగట్టుకుని గంగలో దుముకండి. ఛీ, ఒక్కరోజు శాంతంగా గడపనీయలేదు. నీవు మీవాళ్ళు ఇలాంటి వాళ్లని ట్లేలిస్తే చస్తే చేసుకునేవాడిని కాదు ఈ పెళ్ళి అంటూ నిప్పులు కక్కారు. నేనేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను. ఆ రోజంతా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. సాయంత్రం ప్రయాణం. స్టేషన్కి కూడా ఎవరూ రాలేదు. మరిది తప్ప. వెడుతున్నానని చెపితే ఊనాననలేదు. వెళ్లే ముందు అత్తగారికి, మామగారికి పాదాభివందనం చేశాను. మామగారు ఆశీర్వదించారు. కాని అత్తగారు, మాకెందుకులే అమ్మా దండాలు, తిట్టకుండా ఉంటే అంతే చాలు అంది మూతి తిప్పి. ఆయన చాలా గంభీరంగా ఉన్నారు, ఉలుకు పలుకు లేకుండా. డాక్టరుగారు, కొత్త కాపురానికి మా భార్యాభర్తలం ఎడమొహం పెడమొహాలతో వెళ్ళాం. నవవధువుగా ఆ ఇంట్లో పాదం పెట్టడమే కలతలతో ఆరంభమైంది కాపురం. ఏ ముహూర్తాన పెళ్ళయిందో, ఏ ముహూర్తాన కాపురానికొచ్చానో ఆ ఇంట్లో ఆ సంసారంలో సారమే లోపించింది. బతుకులో అనురక్తే లేకుండా పోయింది. ఆయన రైలులో మాట్లాడలేదు. ఇంటికి రాగానే తాళం తీసి సామాను లోపల పడేయించి మాట పలుకు లేకుండా వచ్చినవారు వచ్చినట్టే ఎటో ఆ రిక్షాలోనే మళ్లీ వెళ్లారు. లోపలికి వెళ్లాను. 2 గదులు, ఓ వంటిల్లు, బాత్రూము. ఇల్లు చిన్నదైనా సదుపాయంగానే ఉంది. ఆయన చాలా రోజులు ఏదో లాడ్జీలో ఉండేవారట. పెళ్లి కుదిరాక ఈ ఇల్లు కుదిర్చారుట. ఆయన కోసం కొనుక్కున్న ఓ మడత మంచం, ఓ కుర్చీ, కాఫీకి కాబోలు ఓ స్టవ్, కాఫీ సామాను, ఓ బాల్చి స్నానానికి, నీళ్లకి కూజా, ఓ బ్రహ్మచారి సంసారానికి కావలసిన సామానులున్నాయి. ఆయనెక్కడికి వెళ్లారో తెలియదు. 8 గంటలైందేప్పటికి. నా పరుపు విప్పుకున్నాను. ఆయన పెట్టెలో బట్టలు తీసి అలమారాలో సర్దాను. నా బట్టలు మరో అరలో సర్దాను. కిటికీలో ఉన్న ఆయన షేవింగ్ సామాను, టూత్పేస్టులు అన్నీ తీసి వాష్ బేసిన్ దగ్గర పెట్టాను. ఆ చిన్న ఇల్లు మా చిన్న సంసారానికి అనుకోగానే అప్పుడే ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సామాను మీద నాది అన్న భావం వచ్చేసింది. అంతా సర్ది స్నానం చేసి ఏం చెయ్యడానికి లేకపోతే ఇలస్ట్రేటెడ్ వీక్లీలు తిరగేస్తూ కూర్చున్నాను. రేపు ముందుగా ఏం సామానులు కొనాలో, వంటకి కావలసిన పప్పులు ఉప్పులు చిన్న లిస్టు తయారు చేశాను. 9వ ఓ కుర్రాడెవరో క్యారియర్ తీసుకొచ్చాడు. అయ్యగారు ఇమ్మన్నారు. అయ్యగారు హోటల్లో భోంచేస్తున్నారు. ఇది మీకిచ్చిరమ్మన్నారు అన్నాడు. మనసు చివుక్కుమంది. ఆయనక్కడ అలా తినకపోతే, నన్నిక్కడ ఇలా ఒంటరిగా వదలకుండా ఆ క్యారియర్ ఏదో తెచ్చుకుని ఇద్దరం కలిసి ఇక్కడ తింటే ఎంత బాగుండేది అనిపించింది. కొత్త భార్యకిచ్చిన స్వాగతం చూడగానే ఆకలి చచ్చిపోయింది. అయినా ఏదో తినాలి గదా. క్యారియర్ విప్పుకుని భోంచేశాననిపించాను. ఇంతలో ఆయన వచ్చారు. వస్తూనే గదిలోనే మార్చిన మార్పులు చూశారు. నుదురు చిట్లించి నేను మధ్యనుంచి కిటికీవారగా లాగిన మంచం మళ్లీ యథాస్థానంలోకి లాగారు. వాష్ బేసిన్ దగ్గర షేవింగ్ సామాను తెచ్చి మళ్లీ అలమారాలో పెట్టుకున్నారు. పెట్టె యథాస్థానంలో పెట్టారు. ఆ ఇల్లు, ఆ సామానులు తనవి, అవి మార్చే అధికారం నాకు లేదన్నట్టు తన పద్ధతి తప్ప నా ఇష్టాలు చెల్లవని స్పష్టంగా చెబుతున్నట్లనిపించింది నాకు. బ్రహ్మచారి గదిని ఇల్లాలిగా చేతనైనంత అందంగా పొందికగా సర్దితే మళ్లీ చిందరవందర చేసుకున్న ఆయన మనస్తత్వం ఏమిటో నాకర్థం కాలేదు.